వీళ్ళ పిల్లలు ఒక్కొక్కరు ఫోటో 4 మాటలు వేసిరు, 4 మాటల. ఇదంతా ఫేక్. ఇదే అంశం మీద నేను నారాయణ కాలేజీలో పోతే, ఇక నారాయణ కాలేజీలో నాకు మర్యాద, శాలువాలు, బొకేలు ఒక్కసారి చూడ్రి. నారాయణ కాలేజీకి నేనే స్వయంగా ఈ పేపర్లు పట్టుకొని పోయినా, దీనికి ఎవడరా బాధ్యుడు అని అడిగిన. చూడండి. అందరూ కాదు కాదు, ఇప్పుడు ఈ యాడ్ బాధ్యులు ఎవరు? మీరా ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఇస్తారా? ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీ పేరు? శ్రీనివాస్. మీరు? హబీబ్. నేను హబీబ్. ఓకే. ఇది మీరు ఇచ్చిన యాడే కదా? అవునన్నా, అవునవును. ఇది నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీరు ఇచ్చిన యాడే కదా? అవును. సో ఇది పక్కన ఇప్పుడు ఇందులో ఉన్నాయి అన్ని ధృవీకరించగలుగుతారు? 100% అన్న. ఎట్లా అంటే ఇది యాక్చువల్గా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే 3 types ఆఫ్ కోచింగ్స్ ఇస్తుందన్న. ఒకటి ఏంటంటే క్లాస్ రూమ్ కోచింగ్. అంటే క్లాస్ రూమ్ అంటే మా దగ్గరే అడ్మిషన్ తీసుకొని, మా దగ్గరే చదివి, మా దగ్గర నుంచి ఎగ్జామ్ రాసి, మా దగ్గర నుంచి రిజల్ట్ వస్తుంది. ఇది ఒకటి క్లాస్ రూమ్ కోచింగ్. రెండవది ఏంటంటే NPrep అని ఉంటుంది. NPrep అంటే ఇది పూర్తిగా ఆన్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్ అంటే పిల్లాడు ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఏ ఇన్స్టిట్యూట్లోనైనా వాడు చదువుకోవచ్చు. అతను ఏంటంటే మన దగ్గర ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకొని, మన దగ్గర కోచింగ్ తీసుకొని, మన టెస్ట్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి, మనకు వాడికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఆన్లైన్లో క్లారిఫై చేసుకొని, సో ఆ రకంగా మాకు ఆన్లైన్ స్టూడెంట్ అయి ఉండి అతను మా దగ్గర నుంచి రిజల్ట్ తీసుకుంటాడు. అంటే మా దగ్గర చదివి అవుట్పుట్ తెచ్చుకుంటాడు. ఇది రెండో కేటగిరీ. అతనితో మీకు నేరుగా ఎక్కడ సంబంధాలు ఉండవు కదా? ఆన్లైన్లో ఉన్న పిల్లోడు మాతో అంటే ఆన్లైన్లోనే మా కాంటాక్ట్లోకి ఉంటాడు. అంటే మా టెస్ట్ సిరీస్లో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నందుకు మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అతని దగ్గర నుంచి? ఆన్లైన్లో అంటే ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మాది మీకు నేను వెబ్సైట్ కూడా మీకు చూపిస్తాను. ఇది మూడోది కూడా చెప్తాను అన్న. ఇంకొకటి CIP అని ఉంటుంది, అంటే కోచింగ్ సెంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇదేంటంటే ఆల్మోస్ట్ లైక్ నారాయణ ఇన్స్టిట్యూషన్ లాగానే. అంటే అతను వేరే కోచింగ్ సెంటర్లో ఎన్రోల్ అయి ఉంటాడు, కానీ కంప్లీట్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మెటీరియల్ ఇవ్వడం. ఎవరికి ఇస్తారు మెటీరియల్? ఆ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు మాతో అసోసియేట్ అయి ఉంటారు. ఇప్పుడు ఏ కోచింగ్ సెంటర్ మీతో అసోసియేట్ అయ్యింది? జనరల్గా ఒక్కొక్క స్టేట్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అన్న. మీ దగ్గర ఉంటుంది కదా లిస్ట్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లుధియానాలో ఎడ్యుకేర్ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. సో అట్లా యాక్చువల్గా మా ప్రాజెక్ట్ హెడ్ ఉంటాడు, అతని దగ్గర కంప్లీట్గా డేటా ఉంటుంది, ప్రాజెక్ట్ హెడ్ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ స్టూడెంట్ వచ్చేసి లుధియానా పంజాబ్ నుంచి మా దగ్గర ఎన్రోల్ అయి ఉన్నాడు. ఇతనికి ఏంటి అంటే ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి మెటీరియల్ వెళ్తుంది, మా దగ్గర నుంచి అతను ఎగ్జామ్స్ రాస్తాడు, అనాలిసిస్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్యన్ గుప్తా మా స్టూడెంట్. అంటే మా స్టూడెంట్ ఎక్కడ? లుధియానాలో, పంజాబ్లో లుధియానాలో నారాయణ స్కూల్లో. నారాయణ అక్కడ కోచింగ్ సెంటర్ ఉంటుంది. నారాయణ కోచింగ్ సెంటర్ కాదు, అక్కడ ఎడ్యుకేర్ అని ఒక కోచింగ్ సెంటర్ ఉంది. వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ మొత్తం మాతో అసోసియేట్ అయి ఉంటారు. అది ఉందా మీ దగ్గర? ఉంటుంది, అది అఫీషియల్ గా ఎవ్రీథింగ్ ఉంటుంది. ఓకే. ఇతను రణవీర్ కుమార్ అంటే అట్లా ఆ ర్యాంకులని NPrep ఉన్న వాళ్ళది ఏంటంటే సార్, NPrep ఈజ్ డిఫరెంట్, అంటే CIP ఈజ్ డిఫరెంట్. ఈ NPrep కు మీకు నేరుగా సంబంధం లేదు. ఆ NPrep అనేది ప్యూర్ ఆన్లైన్ కోచింగ్. అంటే అతన్ని మేము ఎక్కడా కూడా ఎక్సెప్ట్ వాళ్ళ పేరెంట్ స్టూడెంట్ కన్సర్న్ తీసుకొని
పబ్లిసిటీ ఒక యాడ్ లో ఇవ్వడమే తప్ప అతన్ని మేము డైరెక్ట్ గా ఎలాంటి సెలబ్రేషన్స్ లో మేము పార్టిసిపేట్ చేయించుకోము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఆర్యన్ మాట యాడ్ లో ఎందుకు చెప్తలేరు? ఇది చూసి ఏమనుకుంటారు, మొత్తం భారతదేశంలోనే నారాయణకు 1, 2, 3, 9 ర్యాంకులు మీకు వచ్చినాయి అని అనుకుంటున్నారు. ఇది నిజంగా మీకు వచ్చినాయి? మాకు వచ్చినాయి కదన్నా. ఇప్పుడు ఆ 1వ ర్యాంక్ ఉన్నాడు, ఆ పిల్లాడు సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తాడు. 1వ ర్యాంక్ వచ్చిన పిల్లాడు, ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ గా మాతో అసోసియేట్. మిగతా ఈ ఎన్ప్రెప్ అనేది ఏంటి అంటే సెలబ్రేషన్స్ లోకి మేము తీసుకోము. సెలబ్రేషన్స్ ఎందుకంటే అతను మా దగ్గర టెస్ట్ ప్రోగ్రామ్ అయినా రాసి ఉంటాడు, లేకపోతే మా మెటీరియల్స్ అయినా తీసుకుని ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే పేరెంట్ స్టూడెంట్ కన్సర్న్ తీసుకొని దాన్ని మేము యాడ్స్ లో ఉపయోగించుకుంటాం. నేనేమంటున్నా, ఇప్పుడు పేరెంట్ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఇందులో కొంతమంది వివరాలు మేము రికార్డ్ చేసి పెట్టినాం. ఇప్పుడు మీరు ఎవరెవరి దగ్గర తీసుకున్నారు అవి మాకు వివరాలు ఇవ్వండి. అవన్నీ ప్రాడజీ సెంటర్ ఆఫీస్ లో మీకు డీటెయిల్స్ ఉంటాయి సార్. అవి మరి ఆయన్నే రమ్మని మీకు అందుకని మీకు ఏం డీటెయిల్స్ కావాలో చెప్తే నేను దాన్ని ప్రిపేర్ చేసి పంపిస్తాను సార్ మీకు అని చెప్తున్నా. ఇప్పుడు ఈ ర్యాంకులు, ఇవి మీరు వేసిన ర్యాంకులు ఉన్నాయి కదా, ఇది ప్లస్ ఇది ఇవన్నీ ఈ ర్యాంకులు, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అప్లికేషన్స్ పూర్తి ఎగ్జామ్ రాశారా ఏం రాశారా అవన్నీ కావాలా. రెండోది ఏంటంటే ఈ ర్యాంకులు మీరు ఇట్లా మీ ర్యాంకుల్లాగా వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ పేపర్ చూసిన తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇది నారాయణ ర్యాంకులేనేమో అని అనుకుంటారు. అంటే మా ర్యాంకులే కదా సార్. ఫస్ట్ ర్యాంక్ ఏం ఎగ్జామ్ పెట్టావు? ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ మీ వాడేనా? ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తారు మా దగ్గర. మాకు ఎన్రోల్ అయ్యి వాడు చదువుకుంది వేరే కాలేజీలో, వాడు కోచింగ్ తీసుకుంది వేరే సెంటర్ లో, మీరేమో వాడి బొమ్మ వేసుకుంటారు. కాదు వేరే కోచింగ్ సెంటర్ లో ఎక్కడో ఒక స్కూల్ ప్రోగ్రామ్ లో వాడు ఎన్రోల్ అయి ఉంటాడు సార్. వాడికి దేంతో ఆ డీటెయిల్స్ అని ఇప్పుడు మాకు మా జిఎం గారు మీకు ఇస్తానన్నారు. మీరు ఒక మాట చెప్తే మీకు ఫోన్ లో వస్తుంది. మీకు ఏం కావాలి డీటెయిల్స్ చెప్తే మీకు ఆ డీటెయిల్స్ మొత్తం నేను పంపిస్తాను. నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు ఇవన్నీ వేసినారు కదా, ఈ ర్యాంకులకు సంబంధించినటువంటిది పూర్తిగా ప్రతి ఇండివిజువల్ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ కావాలా ఒకటి. రెండోది ఇక్కడ ఇతను ఎంతమంది ఫోటో రిపీటెడ్ గా వాడినారు? ఉంటాయి కదా సార్. ఇప్పుడు కొన్నేమో జనరల్ ర్యాంక్, కొన్నేమో కేటగిరీ ర్యాంక్. ఇప్పుడు ఇతను నిజంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీ. ఈయన అది కేటగిరీ కింద మెన్షన్ ఈడబ్ల్యూఎస్ ప్లస్ వాడు మిగతా చదువుకున్నాడు కాదు. ఎన్ ప్రెప్ అంటే అదే సార్. ఈ డ్రామాలే బంద్ చేయాలా? జనాన్ని పిచ్చిపోవాలని చేస్తా ఉన్నారా? డ్రామాలు ఉన్నారా ఈ తెలంగాణ రాష్ట్రంలో? జనాన్ని ఇక్కడ ఈ 2వ ర్యాంక్ మీరు సంపాదించినారా? కాదు మల్లన్న, వాళ్ళు ఎన్ప్రెప్ అంటే మా దగ్గర నుంచి ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుని మీకు అఫీషియల్ గా అన్ని చూపిస్తాం అంటున్నాను. అన్ని చూపించాలి, అన్ని తప్పకుండా. నేను ఇక్కడే కూర్చుంటా, అన్ని చూపించి ఇది చూపించి జనాల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ ఎన్ని ర్యాంకులు వచ్చినాయా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణలో ఇప్పుడు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో 205 బ్రాంచులు ఉన్నాయి శ్రీ చైతన్య నారాయణ. ఈ 205 ఎన్ని ర్యాంకులు వచ్చినాయో చూపి టాప్ 10 లో ఒకటి చూపి. అంటే వచ్చినవన్నీ అందులో మెన్షన్. ఎక్కడో కోచింగ్ సెంటర్ రోడ్ చేస్తే వాడిని పట్టుకొచ్చుకొని వాడు మీ వాడు అని చెప్పి మీరు పేపర్లు వేసుకుంటే ఇక్కడ తల్లిదండ్రులకు ఏం మిస్గైడ్ చేసినట్టు కాదా? కోచింగ్ సెంటర్ కాదన్నా. ఇప్పుడు ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లోడు వాళ్ళ పేరెంట్స్ తో కూడా వచ్చి మీకు ప్రెస్ మీట్స్ లో కూడా వాడు చెప్పాడు. ఇతను వదిలే వీళ్ళ సంగతి ఏంది? వాళ్ళు మా దగ్గర నేను కూడా పెట్టుకోవచ్చు కాదన్నా. ఇప్పుడు నా దగ్గర అఫీషియల్ గా వెబ్సైట్ ఉంటది, ప్రాడజీ అని, నారాయణ ప్రాడజీ అనే వెబ్సైట్ ఉంటది. దాంట్లో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. నేను మీకు చూపించమంటే చూపిస్తా, ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు. నాకు కావాల్సింది ఒకటే, ఇప్పుడు ఇది నేను వదిలిపెట్టడానికి 3-4 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నా. మీ సంగతి ఏందో తేలాలా? అసలు ఈ నారాయణ విద్యా సంస్థల పేరు మీద ఎక్కడో రాజస్థాన్ లో, పంజాబ్ లో అక్కడక్కడ చదువుకున్నోని తీసుకొచ్చి మీరు మీ విద్యార్థులను వేసుకొని అది కూడా మళ్ళీ ఇది నేషనల్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ లెక్క, థర్డ్ ర్యాంక్ లెక్క వేసుకున్నారు ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో. ఉంటుంది కదా సార్, గవర్నమెంట్ ఇస్తుంది కదా కోటా ర్యాంక్. కోటా ర్యాంక్ అని గట్టిగా పెట్టాలి కదా. దానికి కూడా ఇగో గిడ గిత్త పెట్టు, ఈ 2 ఇట్లా పెట్టు, ఇది ఎట్లా పెట్టు. ఈ విషయం ఏంటంటే వీళ్ళకు మీ నారాయణకు నేరుగా సంబంధం లేదు. ఎన్ ప్రెప్ కోచింగ్ తీసుకోలేదు కదా.
నీ నీ దగ్గర తీసుకున్న ఇగో అయ్యా నీదంతా ఎగ్జామ్ రాశారు కదా నీదంతా తెప్పించినా నువ్వు ఎవరెవరు నీ దగ్గర తీసుకున్నారనేది కానీ